సైకో వీరంగం చేశాడు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వారిపై ఐరన్ రాడ్తో దాడి చేశాడు. దీంతో ఒకరు తీవ్రంగా గాయపడగా పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమలని అడిగి తెలుసుకుందాం. తిరుమల, చెప్పండి, సైకో ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, స్థానికులు ఏం చెప్తున్నారు? వీళ్ళేమో ఈ రోజు ఉదయం దాదాపు 9 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఐరన్ రాడ్ పెట్టుకుని కోటి పరిసర ప్రాంతాల కోటి బస్ స్టాప్, అదేవిధంగా ఉస్మానియా కోటి ఉమెన్స్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఐరన్ రాడ్తో తిరుగుతూ రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేయడంతో పాటు అటుగా వెళ్తున్న వాహనాలపైన కూడా ఆ రాడ్తో దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడిలో ఇప్పటి వరకు 3 గాయపడ్డట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. మనం విజువల్లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఎవరైతే వృద్ధుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వృద్ధుడిపై రాడ్తో తీవ్రంగా దాడి చేయడం జరిగింది. దాడిలో వృద్ధుడికి ఈ తల, అదేవిధంగా నోటి భాగంలో తీవ్ర గాయం అయితే అక్కడికి సాక్షి ఈ స్థానిక రిపోర్టర్ వెంకట్ ఇచ్చిన సమాచారం మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. సైకోలని అదుపులోకి తీసుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే సైకో ఎవరు, ఎక్కడి నుంచి వచ్చేదానిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. నీలిమ, ఈ సైకో దాడిలో ఎంతమంది గాయపడ్డారు, వారి పరిస్థితి ఎలా ఉంది? నీలిమ, ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు దాదాపు 3 వరకు కూడా ఈ సైకో చేతిలో గాయపడ్డట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే అక్కడ ఎవరైతే నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక వృద్ధుడిని మాత్రం తీవ్రంగా గాయాలైనట్టుగా కూడా పోలీసులు తెలపడం జరిగింది. ఆ తీవ్రంగా గాయాలైనటువంటి వృద్ధుడిని స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి సైకోని పోలీసులు అదుపులోకి తీసుకొని సైకోకు సంబంధించిన వివరాల కోసం ఆరా తీస్తున్నారు. థ్యాంక్ యూ తిరుమల.